హైదరాబాద్ పోయి బట్టల షాపులో బట్టలు మడతేసుకుంటాను అనుకుంటున్నారా? ఇక్కడికి వచ్చి జనాన్ని మడతేస్తాను అని. మేమందరం అనుకుంటుంది ఏంటంటే మీరు మియాపూర్ ఓకిలా సిల్క్స్లో మాధురి గారితో కలిసి బట్టలే మడతేసుకుంటున్నారు అనుకున్నాం. కానీ ఇంత ఫైర్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక అగ్రెసివ్, ఒక సెన్సేషన్ ఇష్యూలో మీరు జోక్యం చేసుకున్నారు. ఎందుకు? ఏ పార్టీకి చెందిన, ఇప్పుడు నేను ఇండిపెండెంట్, నేను స్వతంత్రుడిని, నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాను. నేను సస్పెండ్ అయ్యాను వైసీపీ నుంచి. సస్పెండ్ అయిన వ్యక్తిగా, ఒక ఎమ్మెల్సీగా, ఈ జిల్లాకు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిగా ఒక సంఘటన ఒక వారం రోజుల నుంచి నేను జిల్లాలో చూస్తున్నాను. అదేంటంటే సౌమ్య అనే ఒక నా సోదరి మండలి లాంటి వ్యక్తి, ఆమె ఒక ప్రిన్సిపల్ కేజీబీవీలో, ఆమెకు ఒక ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అవడానికి కారణం ఏంటంటే వివిధ రకాలైనటువంటి అభియోగాలు ఆమె పైన కంప్లైంట్ వెళ్ళినాయి. ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే కూన రవి గారు. కూన రవి గారికి యాజ్ ఎన్ ఎమ్మెల్యే అతనుకున్న ప్రివిలేజెస్ ప్రకారం అధికారులను రప్పించవచ్చు, మాట్లాడచ్చు, ఫైల్స్ అన్ని కూడా వెరిఫై చేయొచ్చు. అలాగే అవన్నీ చేశారు. చేసి అతను కలెక్టర్ గారికి తెలియజేశారు. కలెక్టర్ గారు, ఈమె పైన ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి, మీరు పరిశీలించండి అన్నారు. అంతే, అక్కడతో కూన రవికుమార్ చాప్టర్ క్లోజ్. అక్కడతో ఎండ్ అయిపోయింది ఆ క్యారెక్టర్.